భర్తను బదనం వేసేది అని పెయ్యగాడిదన్నారు తల్లులాలా అక్రమాల సేవ ఎత్తులేసే నీ అల్లినాని భర్త సేవ చేసే నీ భాగ్యవంతురాలు చంద్రవతి దేవి చిట్టి కుర్చీ చేసుకొని ఈ వీడియో తీరా ఒక 10 నిమిషాలు యూట్యూబ్లో పెడతా ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఓకే అరే టైం చూసుకో 20 నిమిషాలకు ఒక పెట్టింది 20 నిమిషాలకు ఒక పెట్టి 20 నిమిషాలు అయినట్టు కట్ చేయి మళ్ళీ స్టార్ట్ చేయి ఒక్క నేను సాధ్యమైనంత విషయం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పెడితే మనకు ఎప్పుడైనా నిమిషాలకు 20 నిమిషాలు అయినంటే కట్ చేయి మళ్ళీ వీడియో పెట్టి మళ్ళీ 20 నిమిషాలు అయినాక మళ్ళీ స్టార్ట్ అంటే 20 నిమిషాలు అయిందంటే కట్ చేసి మళ్ళీ వీడియో మళ్ళీ 20 నిమిషాలు ఇట్లా బిట్లు తీస్తే యూట్యూబ్లో పెడతారు ఇది సాధ్యమైనంత సేపు చిరంజీవి అప్పుడే కలిసిండు అందుకోసమే చిరంజీవి ఆట Maria.
ఈ ఎక్కి చూడ ఎన్ని మేడలు ఉన్నాయి తీసుడ బంగారు మేడలు మనకున్నాయినా మనం రేపటి కల్లా ఈ ఊరు విడిచిపెట్టి పరాయి రాజ్యం మనం పోయిందా బిడ్డాను ఎంత సంపాదించుకొని ఎవరడు బిడ్డాను జాగ్రత్త సంపాదించుకొని ఎవరడు మొదలనే మాటనయ్యో ఆడరాజు మొత్తం బిడ్డో నీకు కొడుకులు పెట్టాలి ఎన్నారని పెట్టాలి ఎన్నారంటారు పెట్టాలి సాగుతారా లంగైన మంచిదే వాళ్ళ తొంగైన మంచిదే ఒక్క కొడుకు ఉండాలంటారు అవా అది ఎడ్డిలో గుడ్డిలో ఒక బిడ్డ ఉండాలంటారు ఇవాళ రేపటి కల్లా ఒక అయ్య కడుపు లోపల ఒక అమ్మ కడుపు లోపల నలుగురు కొడుకులు ఉంటాయి మొగోడి గుండె మోటుకుండే అంటారు ఇవాళ మొగోడికి ఎంత దుఃఖం వచ్చిన రెండు మొక్కల సందు లోపల పెట్టి వాడు 4 గీతలు గీస్తాడు కానీ ఆడదాని లెక్క కొలే తీయడం పోలేయ్యా ప్రాణేశ్వరా మనకొక్క బిడ్డ ఉంటే నాకు తిరిగి పెద్ద ఇటువంటి 7 చేతులు పెట్టి 7 గంగల అవతల బిడ్డనిచ్చిన్నాడు మనం కరువు తక్కువై కాలం అయినాడు మంచంలో మంచం చచ్చిపోయినాడు సీన్లల్లా అత్తగారి ఇంటికాడ సీన్లల్లా బిడ్డ సిరకల్ల కొడుకు పట్టుకొని కోట పోయంగా ఓ బిడ్డ మీ అమ్మ చచ్చిపోయిందట ఓ అమ్మ మీ నాయన చచ్చిపోయిందట బిడ్డకు మన మరణ వార్త ఎరుకైతే సీన్లల్లా చేతుల్ల కొడుకు కింద వారెత్తది అయ్యా నా పయ్య మొత్తం చివరిసారి చూసుకొని వస్తా నా పండుగ వేసుకొని వస్తా మా నాయన పండుగ వేసుకొని వస్తానని గాబిడ్డ ఇల్లు తీరువాడనదినావా పూలనే జాగరని తినాడు భర్తనని పిల్లలని తినావా చచ్చిపోయిన మన జీవిషాల కాడూసుకొని అమ్మా నువ్వు ఏదో పోతివే అమ్మా అవని కన్న బిడ్డ నచ్చిందే అమ్మా అవని బిడ్డ నీకిట్ట ఉండునే అమ్మా ఒక్కసారి మాట్లాడిపోతావా అది 3 రోజుల తినే కానీ రాదు అది ముక్కి వాసన పట్టని నన్ను కన్నది నా తండ్రి కాదా నన్ను కన్నది నా తల్లి కాదా పేరు తెచ్చుకొని నేను పుట్టినాని మరి ఏదో పచ్చల మీద పడి నడిచినాడే శివ సత్యరామని జీవి కాదు ఓనాడా జరిగింది ఏ మానవుడు కానీ చెప్తాడు కానీ జరగబోయేది ఏ మానవుడు చెప్పవాలంటారు ఇవాళ ఈ యొక్క ముగిలి పాడు గ్రామం లోపల చూసినవా ఆత్మగల్లవాడు కీర్తి గల్లవాడు మంచి పేరు తెచ్చుకున్న మహానుభావుడు ఉప్పులేటి వారి ఇళ్ళల్లా హనుమంతు చూసినవా లేక లేక 4 బిడ్డలను కనుక్కున్నాడు 4 బిడ్డల తోడ 2 కొడుకులను కనుక్కున్నాడు ఆత్మగల్లాను మందు అయ్యల పాలయనా
ఇక ప్రాణం గుంజుతో ఇక క్షణమైతే ప్రాణం పోతుందనంగా నలుగురు బిడ్డలాది కచ్చరా నలుగురి అల్లురు యాది కచ్చరా ఇద్దరు కొడుకులు ఆది కచ్చరా ఒక కోడలు ఆది కచ్చరా అయ్యా ఇక రెండు బిడ్డలాల మీరు మీరమ్మా రెండు బిడ్డలాల మీరు బిడ్డలారా దాని వల్ల పోత ఉంది బిడ్డలాలో నాయన పోత ఉన్నా బిడ్డలారా నాకు నలుగురు బిడ్డలాని సంబరపడ్డ బిడ్డ మీరు పుట్టినారే బిడ్డో నేను సంబరపడ్డనే బిడ్డ నాకు నలుగురు తోడా ఇద్దరు కొడుకులు పుట్టిందని సంబరపడ్డా తిని కూర్చుండే అల్లా ఏ దేవుని గుళ్ళ ఎత్తి మందు పోసిన బిడ్డ పాపదారి దేవుడు పాటుకుంటూ ఇక చూసినవా కన్న తండ్రి ప్రాణం అనవంతు ప్రాణం పోవంగా వైగట్ట వేసి వంట పెట్టినాడు అత్తగారి ఇళ్లలో ఉండగా బిడ్డలకు మాత్రం అన్నంగా మా నాయన అనవంతు ప్రాణం వెళ్ళిపోయిందాటని నలుగురు బిడ్డలు తిరిగి ఎవరికి వచ్చి నాయన మీద వాడి కలకల కన్నీరు తీసుకుంటా ఇద్దరు కొడుకుల మీద వాడి నా ఏమిలోని తమ్ములారా తమ్ములారా ఏమిలోని తమ్ములారా 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 మన నాయన పోయిందని తమ్ముళ్ళ మీద వాడి కలకల కన్నీరు తీసుకుంటా నలుగురు బిడ్డలు ఓ నాన్న హనుమంతు నీకన్నా బిడ్డలు వచ్చినవే నానా మాతోటి మాట్లాడిపోతావా నానా నీకు ఇద్దరు కొడుకులు అది కత్తలేరా నీ బిడ్డలు నీ కాడి కత్తలేరా నానా ఒక్కొక్క రోజు 11 రోజులు గడిస్తేనా అయ్యా ఆత్మగల్లకి హనుమంతయ్యకు చూడు నలుగురు బిడ్డలు ఉండబడికి ఇద్దరు కొడుకులు ఉండబడికి మా ఆయన పండుగ ఘనంగా చేసుకుంటామని నలుగురు బిడ్డలు హనుమంతుడు వచ్చిపోయినాడు కూర్చుని ఆ బంధుకోలు ఈ బంధుకోలు కూర్చొని ఓ అంట వేరవలేరా అయ్యా ఇద్దరు కొడుకులు ఉండబడికి ఒక కొడుకు పెద్ద కొడుకు అడ్డుకున్న పట్టుకొని ముందు నడవలేదా నీ కడుపులో ఇంత బాధ ఉన్నదని నాకు తెలియకపోయి కొడుకుల కనాలి కోరికలు తీరాలి బిడ్డల కనాలి భ్రమలు తీరాలి నాదా ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా భార్య భర్తల విగ్రహం పోయినాడు అమ్మాడిని ఏ ఊరు నుండి వస్తానో అంటారు కానీ అమ్మా ఎన్ని ఎకరాల పొలం ఉన్నది ఎంత జాగా ఉన్నది ఎండి ఎంత ఉన్నది బంగారం ఎంత ఉన్నదని ఏ మానవుడు అడగడు కొడుకులు బిడ్డలు ఎందరో అంటారు లేని కొడుకుల పేరు ఎట్లా చెప్పుదు అయ్యా కొడుకులు బిడ్డలు లేక నేను బాధపడతానా అన్నది ఓ బావ చిన్నదారా కొడుకుల కన్నులు కొంతమంది ఉన్నారు బిడ్డల కన్నులు కొంతమంది ఉన్నారు కొడుకులు కావాలని కొంత బాధపడుతున్నావు బిడ్డలు కావాలని మరి బాధపడుతున్నావు రాధా ప్రాణేశ్వర భార్య భర్తను మోకాళ్ళ ముందుకై మోసేకై మత్సారపడి మనం వచ్చిన్నాడు కోడి చచ్చిపోయింది కాడ కోడవుతుల వాడు వల్ల సన్నమైతుంది మన బ్రతుకులు కలిసిపోతే 2 గంటలు తాడు కట్టుకొని గొరగొర గొరగొర గుంజుకపోయి ఊరవుతుల వారై వల్ల సన్నము మన బ్రతుకులైతే అయ్యా అయ్యో మనకు కొడుకులు లేక నేను బాధపడుతున్న బిడ్డలు లేక బాధపడుతున్నాడు అన్నది ఓ బాబా చంద్రవతి దేవి నీ మనసులో ఉన్న బాధ నాకు చెప్పిన వాటి కొడుకులు కన్నా నీకే ఉన్నదా బిడ్డలు కన్నా నీకే ఉన్నదా కొడుకులు కన్నా కొంతమంది ఉన్నారు బిడ్డలు కన్నా కొంతమంది ఉన్నారు బాబా ఇవాళ కొడుకుల మీద నీకు ప్రేమ పుట్టింది బిడ్డల మీద నీకు ప్రేమ పుట్టింది తిరుగుదాము త్రీలోకం నడతాము నరలోకం ఇళ్ళ తర్వాత వల్ల వస్తున్నారు భార్య భర్తలు ఇస్తారు మరి ఏనాడగలిగేవి ఆరాలు చంద్రసేన మారారు మరి ఏనాడగలిగేవి చంద్రవతి దేవి
పిల్లల తర్వాత పల్లెల్లో పోసుకున్నారు వాటికి భార్యని నిలుపుకోవాలి మరి ఎలా అడగలిగితే పిల్లల తన పల్లెలు పోసుకోవాలి భార్య భర్తలు ఇద్దరు